హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోష్నా షార్ట్స్. మనము ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీ అయిన గ్రేవీ కూడా మంచిగా వస్తుందన్నమాట. అలా ఫ్రై కాదు, అలా పులుసు కాదనమాట. మంచిగా గ్రేవీ ఉండి చికెన్ అనేది తయారు చేసేసుకుందాం. ముందుగా వచ్చేసి ఇలా కేజీ చికెన్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్న ఇదే విధంగా కట్ చేసుకొని 3-4 టైమ్స్ అనేది చికెన్ మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసుకొని కొంచెం నిమ్మరసము, కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకోవాలండి. ముక్కలకి బాగా సాల్ట్ అనేది పడుతుంది. తర్వాత ఇలా పెద్ద కడాయి పెట్టేసుకొని కడాయిలోకి 2 కప్పుల ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా 3-4 పెద్ద ఆనియన్ తీసుకొనేసి మంచిగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత బాగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తేనే అండి మంచి టేస్ట్ అనేది వస్తుంది. పచ్చిగా అనేది ఉండకూడదు అనమాట. తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను. నేనైతే ఎప్పుడైనా సరే ఫ్రెష్గా అనేది వేసుకుంటాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టోర్ చేసి అనేది వేయను నేను. అప్పటికప్పుడు తయారు చేసి వేసుకుంటేనే ఏ నాన్ వెజ్ కన్నా మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది కదా, 2 ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయిపోయింది. తర్వాత అనేది ఇలా కేజీ చికెన్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ ఏంది ఇలా ఉంది అని అనుకుంటున్నారా? నేను అనేది పప్పులు అనేది వేయించేసానండి. ఆ వేయించిన సాల్ట్ అనేది వేస్ట్ చేసుకోకున్నట్లు ఇలా నాన్ వెజ్ ఐటమ్స్లోకి అనేది వేసుకుంటాను. వీటిలోకి అయితే కనపడదు కాబట్టి వేసేస్తాను అనమాట. ఇలా మొత్తం సాల్ట్ వేసిన తర్వాత చికెన్ మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెడితే చికెన్లో ఉన్న వాటర్ అంతా అనేది పైకి అనేది వస్తుందన్నమాట. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి చికెన్ అనేది. ఇలా ఒకసారి కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగు అనేది అంటుతుంది అనమాట చికెన్. చూసారు కదా, వాటర్ అనేది పైకి వచ్చేసినాయి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం అనేది కలుపుకోవాలి. ఫస్ట్ ఇలా మొత్తం కలుపుకోయిన తర్వాత నేనేది కారం అనేది చాలా ఎక్కువ అనేది వేస్తామండి. మేము కొంచెం ఎక్కువనే కారం తింటాము. మీరు తగినంత మీరు వేసుకోండి. అయితే 2 టేబుల్ స్పూన్స్ అనేది వేసుకుంటాను కారము. మేమైతే ఇంటి దగ్గర ఎండుమిర్చి అనేది తెచ్చుకున్న తర్వాత ఇలా మేము అనేది కొట్టించేసి పెట్టేసుకుంటాము 1 ఇయర్ సరిపడంతా. ఇలా మొత్తం వేసి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టి మగ్గించేసుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టి మగ్గిన తర్వాత చూడండి, ఆయిల్ అనేది పైకి అనేది తేలేసింది కాబట్టి ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఇందులోకి కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా 2 కలిపి వేసానండి. దాంట్లోకి వేసిన తర్వాత ఫ్రెష్గా ఉండే కొత్తిమీర వేసేసుకొని ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసేసుకోవాలి. ఇవి 2 వేసిన తర్వాత మరి ఒకసారి కలిపేసుకుంటే మనకి చికెన్ ఫ్రై, ఇది చికెన్ ఫ్రై అని అయినా అనొచ్చు, గ్రేవీ లాగైనా అనొచ్చు, కానీ సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఒకసారి నేను చేసిన మెథడ్లో మీరు అనేది ఫాలో అయ్యి ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేదండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.